నువ్వే మధ్యతరగతి ఇప్పుడు 1 ఎకరం వాడికి ఎవడికో హోటల్కి ఇస్తావు కదా, స్టార్ హోటల్కి 1 ఎకరం షాపింగ్ కింద ఇచ్చేస్తాం, మీరందరూ షాపులు పెట్టుకోండి అని చెప్పి ఇవ్వండి, షాపులు పెట్టుకోండి అని ఇవ్వండి, షాపింగ్ మాల్స్ కిందకి మార్చండి, కాంప్లెక్స్ల కింద అద్దె కూడా తీసుకోండి మీరు. నేనేమంటానంటే ఇట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రివర్ ఫ్రంట్ అంటున్నారు కదా, అదే రివర్ ఫ్రంట్లో బ్యాక్ సైడ్ రివర్ ఉండేటట్టు 1000 గజాల యువతలకి పెద్ద కాంప్లెక్స్ సిస్టమ్ని గవర్నమెంట్ కట్టించేయండి. షాపింగ్ కాంప్లెక్స్ సిస్టమ్ 1000 షాపులు కట్టండి. అందులో రెస్టారెంట్కి ఇస్తారా, బట్టల కొట్లకి ఇస్తారా, బంగారు కొట్లకి ఇస్తారా, అద్దెలకి ఇవ్వండి వాటన్నిటి. దీనికి లోన్ ఏమంటే బ్యాంక్ కూడా ఇస్తాడు. ఎందుకు? ఇన్కమ్ సోర్స్ ఉంది దాంట్లోనే. దాని అవసరమైతే ఒక కార్పొరేషన్గా తగలబెట్టండి. పెడితే 1000 షాపులు, ఒక్కొక్క షాపు నుంచి 10,000 అద్దె తీసుకుంటే 10,000 కోట్లు వస్తాయిగా. దాంతో దాని లోన్ తీర్చేయలేము మనం. ఇది ప్రభుత్వానికి రెగ్యులర్ ఇన్కమ్ అవుతుంది, డైలీగా కలెక్షన్ తెచ్చిపెట్టేది అవుతుంది కదా. వాడెవడో ప్రైవేట్ వాడికి తాడుగట్టే పన్ను నుంచి మనకు వచ్చేది బేసిక్ గా. ఇక్కడ ప్రభుత్వాలు చెయ్యాల్సింది వీళ్ళందరూ మిస్ చేస్తున్నది ఏంటంటే జగన్కి వీళ్ళకున్న తేడాదే. జగన్ పోర్టులు ప్రభుత్వ రంగంలో ఎందుకు కట్టాలనుకున్నాడు? నెలకి బల్క్ అమౌంట్. ఇప్పుడు మీకు సింపుల్ అండి, హైదరాబాద్ కార్పొరేషన్ మీద ఎందుకు కేసీఆర్ డిపెండ్ అయిపోయాడు? 100 కోట్ల రూపాయల ఆదాయం కార్పొరేషన్కి ఇట్లా వస్తుంది మార్కెట్ల ద్వారా. ముజంజాహి మార్కెట్, ఇంకోటి ఆ మార్కెట్లకు వచ్చే అద్దెల నుంచి బోలెడు ఆదాయం ఉంది మీకు. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లకి ఇట్లాంటి ఇన్కమ్ సోర్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇట్లాంటి సోర్స్ ఏముంది? నువ్వు కట్టించు, విశాఖపట్నంలో కట్టించు.